మండలంలోని స్థానిక నరవ రమాకాంత్ రెడ్డి స్వగృహం నందు దివ్యాంగులతో సమావేశమై నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రైతు విభాగం అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ మొన్నటి రోజున నరసరావుపేటలో దివ్యాంగులతో సమావేశమై నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 6,000 రూపాయలు పింఛన్ ఇస్తామని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో దివ్యాంగులకు పింఛన్ 1 రూపాయి కూడా పెంచకపోవడం చాలా దారుణమన్నారు. వితంతువులకు, ఒంటరి మహిళలకు, అవ్వతాతలకు పింఛన్ పెంచలేదని ఆయన మండిపడ్డారు. అలాగే దివ్యాంగులంతా కలిసి నారా నాయుడుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దివ్యాంగుల కార్యదర్శి రాఘవరెడ్డి, మల్లికార్జున్, మేసేవ ఆంజనేయులు, కోడిగుట్ల ఏసేపు, కలగట్ల లక్ష్మణ, తలారి అంచి భాష, నరసన్న, సుధాకర్, సందీప్, దివ్యాంగులు, వితంతులు, అవ్వతాతలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మన గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తక్షణమే ఈరోజు వికలాంగులకు ఏదైతే 3,000 పెన్షన్ ఉందో దాన్ని 6,000 రూపాయలు చేస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో 1 రూపాయి కూడా వికలాంగులకు పెంచలేదు. ఇది చాలా దారుణం. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఒంటరి మహిళలకు ఎందుకు పెన్షన్ ఇచ్చేవారు అంటే ఒంటరి మహిళల కంటే పెళ్లి కానీ ఆడపిల్లలు అయితేనేమి, పెళ్లి కాకుండా ఇంట్లో ఉండిపోయినటువంటి ఆడపిల్లలు అయితేనేమి, అదేవిధంగా పెళ్ళి చనిపోయినటువంటి ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రత్యేకంగా వాళ్ళు గుర్తించి పెన్షన్ ఇచ్చేవాళ్ళు. ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పథకం రద్దయింది. కాబట్టి ముఖ్యంగా వికలాంగులకి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తారన్న సందర్భంగా మన మండలంలో ఉన్నటువంటి వికలాంగులంతా కూడా సంతోషంతో వచ్చి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యునికి, ప్రతి ఒక్క దివ్యాంగునికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎన్టీఆర్ అమర్ హై. ఎన్టీఆర్ అమర్ హై. ఓనర్ సార్ మీరే తీసుకున్నారు కదా, తీసుకోండి. ఒకరు వికలాంగులండి కడవ పెట్టరా అక్కడ పట్టుకున్నారా మాట్లాడుకున్నాను. సినిమా నెప్పి ముక్క నెప్పి
లక్ష్మి మన గవర్నమెంట్ అంటే తక్షణమే లక్ష్మికి పెన్షన్ తెప్పించే బాధ్యత మాది. ఎంత అన్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీళ్ళకి కరోనాలో కళ్ళు పోయి 100% అంగవైకల్యం ఉందని చెప్పి సర్టిఫికేట్ రాపించినప్పుడు కూడా నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. 100% అంగవైకల్యం ఉందని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు ఆమె పెన్షన్ రాలేదు. ఇది చాలా దారుణం. ఏమనంటే నేను ప్రతి అవ్వకు ప్రతి తాతకు నేను పెన్షన్ చేస్తున్నాను చెప్పిన అన్ని అబద్ధం. ఇలాంటి వికలాంగురాలకే ఇంతవరకు ₹1 పెన్షన్ రాలేదంటే ఎంత దారుణం ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. కాబట్టి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి తక్షణమే ఈ లక్ష్మికి పెన్షన్ తెప్పించే బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం.